హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఇంకా చాలా తొందరగా చేసుకునే మిల్క్ పౌడర్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఈ దీపావళికి ఈ స్పెషల్ స్వీట్ని అతి తక్కువ టైంలోనే మీరు ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఎంత చూడటానికే ఎంతో బాగుంది కదా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలండి. అందులోకి ఒక పావు కప్పు పంచదారని యాడ్ చేయాలి. అలాగే ఒక పావు కప్పు పాలు కాచి చల్లార్చినవి, గోరువెచ్చగా ఉన్నా పర్లేదండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదండి, ముందుగానే మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాము. ఈ మూడు యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అంతా కలిసిపోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మిల్క్ పౌడర్ లడ్డు అన్నాం కదా, ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నామండి. ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిల్క్ పౌడర్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి ఈజీగానే. ఈ లడ్డు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే ఫైనల్గా మిగతాది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ తవాని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియంలో ఉంచుకోవాలండి. మీడియంలో ఉంచి ఎక్కడ ఆపకుండా గరిటెతోటి తిప్పుతూనే ఉండాలి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అది అడుగంటుతుంది, ఇంకా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మనం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనకి కొంచెం గట్టిపడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా రావాలండి, ఉండలు చేయడానికి ఈజీగా ఉండాలి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది వెంటనే పక్కకు దించేసుకోవాలండి, లేకపోతే ఇంకా అది కుక్ అవుతుంది. సో ఇలా కొంచెం డౌని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ 2 కలర్స్ మనకి బయట ఆరెంజ్ ఇంకా లోపల వైట్ ఉండేలా చేస్తున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఇలా కొంచెం ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కొంచెం హాఫ్ పిండిలో ఇలా మిక్స్ చేయాలి. మీ దగ్గర కలర్ లేకపోతే మీరు వాటిని అలాగే లడ్డూలా చేసుకొని తినేయచ్చు. మీరు కలర్ మీకు తగినంత కలర్ చూడటానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి లడ్డు. తగినంత యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు సెపరేట్గా ఒక ప్లేట్ కొంచెం గీ అనేది అప్లై చేసి చేతికి అంటుకోకుండా ఇలా సెపరేట్గా ఆరెంజ్ కలర్ ఇంకా వైట్ కలర్ అండి పిండి ఇలా సెపరేట్గా పెట్టుకోవాలి. చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి, మనకి అంటుకోకుండా ఉంటుంది లడ్డు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండి అనేది మనం లడ్డూలు చేయాలి. ముందు ఈ వైట్ పార్ట్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇది మనం లోపల స్టఫింగ్కి యూజ్ చేస్తాము. సో ఇలా తీసుకున్న తర్వాత రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా గనక చేసామంటే మనకు అది పర్ఫెక్ట్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా ఇలా. అలాగే మిగతా వాటిని కూడా లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇక్కడ మర్చిపోవద్దండి, మనకి ఇది కలిపిన పిండి అనేది గోరువెచ్చగా ఉండాలండి. కొంచెం వేడిగా ఉంటేనే మనకి లడ్డూలు బాగా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కలిపిన పిండి మనం ఇక్కడ కొంచెం పెద్ద సైజులో బాల్స్ చేయాలండి, ఎందుకంటే ఇది అవుటర్ పోర్షన్ ఉంటుంది, బయట వైపు ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇలా చూపించిన విధంగా లడ్డూలా చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు లోపల మనం చేసి పెట్టుకున్న ఈ వైట్ బాల్స్ని ఇలా స్టఫ్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ బాల్స్ లాగా చుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అరచేతి మధ్య పెట్టుకొని ఇలా చేస్తే మనకి లడ్డు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. గీ అప్లై చేస్తూ ఉండండి. మీకు ఏదన్నా పిండి చేతికి అంటుకుంటుంది అనుకుంటే మీరు గీ అప్లై చేసుకోండి చేతికి. ఇలా పర్ఫెక్ట్గా లడ్డూలాగా మిగతావి కూడా చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొకటి చేసి చూపిస్తాను. కొంచెం మీడియం సైజులో ఆరెంజ్ కలర్ కలిపిన పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసి వైట్ కలర్ బాల్స్ని ఇలా లోపల స్టఫ్ చేసి దాన్ని ఇలా కవర్ చేసేసి మళ్ళీ మనం బాల్స్ లాగా చేసుకోవాలి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదండి, ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దీవాళీకి మీరు ఈ లడ్డూస్ని చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. అంతేనండి, ఎంతో ఈజీగా
మిల్క్ పౌడర్ తోటి ఇన్స్టెంట్గా మీకు 10-15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. లడ్డూస్ ఎలా చేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా ఈ లడ్డూస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.